గుడ్ మార్నింగ్ వరంగల్. ఈరోజు మనమైతే వరంగల్ వచ్చేసినాం. ఈరోజు మంది వచ్చేసి డే 5 రోజునైతే మనమైతే వరంగల్లోని హిస్టారికల్ ప్లేసెస్ అని, టెంపుల్స్ అని, 1000 పిల్లర్స్ టెంపుల్ అని అన్నీ అయితే మనమైతే ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగిద్ది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే మన వరంగల్ ఫోర్ట్కి అయితే వచ్చేసినాం. వరంగల్ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాత వేరే ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగిద్ది. మరి పొద్దున్నే మనమైతే ఫోర్ట్కి అయితే వచ్చేసినాం కదా. ఫస్ట్ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మరి లెట్స్ గో ఫ్రెండ్స్. ఇది వచ్చి అయితే ఎంట్రీ ద్వారం. ఇక మీరు చూశారు కదా, ఎంట్రీ నుంచి వచ్చాను. ఈ కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు అయితే ఈ కట్టిన గోడలు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇటువంటి యుద్ధాన్ని తట్టుకునే విధంగా అయితే ఈ గోడలు అయితే కట్టడం జరిగింది. షార్ట్ కట్ రూటు పెద్ద పెద్ద దారబంధాలు వేసేసి దాన్ని మూసేయడం జరిగేది. ఈ చిన్న ఇంటి దూరం నుంచి అయితే లోపలికి అయితే రావడం జరిగేది. ఇది ఎంట్రెన్స్. ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ ఎంట్రీ దాటేసాం కదా, అటు ఫస్ట్ ఎంట్రీ. ఇంకా మనమైతే సెకండ్ ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇలా లోపలికి వెళ్ళిపోతే మన అనుకున్న కిల్లా. పడమటి దూరం. మనం వచ్చైతే కుష్ మహల్ దగ్గర ఉన్నాం. ఇది పితబ్ ఖాన్ ప్యాలెస్ అంట మొత్తం. ఒకసారి మనమైతే లోపలికి వెళ్తే కుష్ మహల్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. అంతగా చూడడానికి ఏం లేదు కానీ మనమైతే అర్జెంటుగా అయితే ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మనమైతే ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఉన్నది. ఇక మన బైసికల్స్ మాత్రం ఎక్కడైతే పార్క్ చేసేసినాం. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం టికెట్ తీసుకొని. ఇది వచ్చి అయితే కీర్తి తోరణం అంట. ఇది ఫ్రెండ్స్ మరి టికెట్ కౌంటరు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. టికెట్ తీసుకున్న తర్వాత మొత్తం విజిట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనమైతే టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ కాస్ట్ అయితే 25 రూపీస్. వరంగల్ ఫోర్ట్ల జాతీయ జెండా. ఒక్కొక్క శిలలో అయితే ఒక్కొక్క అద్భుతం కనబడుతుంది నాకైతే. అద్భుతమైన శిల్పకళ. చూసినట్టయితే నందీశ్వరుడు. చూసినట్టయితే ఇక్కడైతే 4 ద్వారాలు ఉన్నాయి. అది పడమటి ద్వారం, అది తూర్పు ద్వారం, ఇది ఉత్తర ద్వారం, ఇదేమో దక్షిణ ద్వారం. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూసినట్టయితే ఇది గ్లాస్ స్టోన్. ఇది ఒక టైప్లో ఉంటుంది. ఇది మీకు బ్లాక్లో కనబడుతుంది కదా, అదే బ్లాక్ స్టోన్. అయితే ఎక్కువ శాతం అయితే డిజైన్లకి అయితే వాటికైతే ఉపయోగిస్తారు. ఎందుకంటే డిజైన్ అనేది కట్టుగా వస్తుంది. ఈ బ్లాక్ స్టోన్ అనేది అయితే అట్రాక్టివ్ కోసం అయితే ఈ గ్లాస్ స్టోన్ అయితే ఉపయోగిస్తారు. ఎక్కువ అయితే బ్లాక్ స్టోన్నే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే అవి డిజైన్ అనేది చెక్కుతే కరెక్ట్గా వస్తుందని బ్లాక్ స్టోన్ అయితే ఉపయోగించడమే జరిగిందంట. ఇది మొత్తం బ్లాక్ స్టోనే. మీకు ఎట్లా అంటే అట్లా చెక్కొచ్చు. అందుకే ఆ కాలంలో అయితే బ్లాక్ స్టోన్ అయితే ఉపయోగించారు రాజులు. ఏ శిల చూసినా అన్నీ అయితే పగిలిపోయి అయితే ఉన్నాయి కదా. 1310లో అయితే ఒక యుద్ధం జరిగింది. 1318లో ఇంకొక యుద్ధం జరిగింది. 1323లో అయితే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధాల కారణంగా అయితే అన్ని శిలలు మొత్తం అయితే ధ్వంసం అయితే అయిపోయినాయి. ఈ మొత్తం ఇక్కడ ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఎక్కడెక్కడో ఉన్న విగ్రహాలను అయితే తీసుకొచ్చి అయితే ఒక దగ్గర పెట్టి అయితే ఒక టూరిజం ప్లేస్ లాగా అయితే దీన్ని అయితే చేయడం అయితే జరిగింది. చూసినట్టయితే ఇక్కడ ఒక పురాతన దేవాలయం ఒకటైతే ఉన్నది. ఇది ఇప్పటి దేవాలయం కాదు, పురాతన దేవాలయం. ఇది ఫ్రెండ్స్ మరి మన వరంగల్ ఫోర్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వచ్చున్నా కిందైతే అన్న నేను కూడా వచ్చిన ఆ ఫోర్ట్కి చాలా బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. మరి మనమైతే నెక్స్ట్ అయితే వెళ్ళవలసిన ప్రదేశాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటే మనమైతే మన ప్రయాణం అయితే పైకి కొనసాగిద్దాం. ఇప్పుడు మనకైతే వరంగల్ ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనమైతే భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. భద్రకాళి టెంపుల్తో పాటు మనకైతే 100 పిల్లర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మరి ఇదైతే ఎక్స్ప్లోర్ అయిపోయింది కాబట్టి మనం ప్రయాణం అయితే ముందు కొనసాగిద్దాం. మనకైతే ఈ వరంగల్ ఫోర్ట్కి అయితే 2 టైప్స్ ఆఫ్ గోడలు అయితే ఉంటాయి. ఇదైతే ముందు కనబడేది అయితే రాతి కట్టడం. ఇది మొత్తం రాళ్లతోనైతే నిర్మించబడి ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇది 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మొత్తం అయితే ఉంటుంది, కవర్ అయి ఉంటుంది.
ఇంకోటి అయితే మట్టి కట్టడం, అదైతే మొత్తం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే అది కట్టడం అయితే జరిగింది. అది మట్టితో కట్టింటారు. ఇది రాతి కట్టడం. ఇది చూపిస్తాం ముందు నుంచి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే రాతి కట్టడం. రాతి గోడలు మొత్తం రాతి గోడలే, రాళ్ళతో నిర్మించారు గోడని. ఇది సెకండ్ ద్వారం అన్నట్టు. చెప్పాను కదా ఫస్ట్ ద్వారం ఇది మొత్తం మట్టితో కట్టిన గోడ, మట్టి గోడలు అంటారు కదా. ఇది ఫస్ట్ ద్వారం. ఇంతకుముందు మీకు చూపించిందేమో సెకండ్ది, అది రాతి గోడలు. ఇది వచ్చి మన వరంగల్ రైల్వే స్టేషన్, రైల్ బ్రిడ్జి. నెక్స్ట్ మనం వరంగల్ ఎక్స్ప్లోర్ చేయబోయేది శ్రీ భద్రకాళి దేవస్థానము. చాలా అంటే చాలా బాగుంటుందంట. మనమైతే శ్రీ భద్రకాళి దేవస్థానానికి అయితే మనమైతే వెళ్ళిపోదాం. మన బైసికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసి అయితే మనమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇదే ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి అయితే మనమైతే లోపలికి అయితే వెళ్ళాలా. భద్రకాళి దేవస్థానం ఎంట్రెన్స్. ఫ్రెండ్స్, మనమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మనకి దర్శనానికి వెళ్ళే దూరంలోనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే మనమైతే లోపలికైతే వెళ్ళాలా. మీరు చూసినట్టయితే ఈరోజు మాత్రం భక్తులు మాత్రం చాలా అధిక సంఖ్యలో వచ్చారు దర్శనానికి అయితే. చాలా అంటే చాలా బాగున్నది. మేము కూడా రావడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి. మేమైతే దర్శనానికి అయితే లోపలికైతే వెళ్తున్నాం. దర్శనం కంప్లీట్. ఫ్రెండ్స్, మరి మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ప్రసాదం కొబ్బరికాయ కూడా పగలు కొట్టినాం. కొంచెం కూర్చోవాలి కదా. ఓ షెట్ బ్రో, మరి మన దర్శనం ఎలా జరిగింది? మంచిగా అయితే జరిగింది దర్శనం. అమ్మవారి దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 1000 పిల్లర్ టెంపుల్ ఉంది. ఆ 1000 పిల్లర్ టెంపుల్ కంప్లీట్ చేసుకొని భూపాలపల్లి హైవే అయితే మేమైతే ఇక్కడ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం చూడబోయేది 1000 పిల్లర్ టెంపుల్. డోంట్ మిస్, డోంట్ స్కిప్ కూడా. మనమైతే ఫుడ్కి అయితే టోకెన్ అయితే తీసుకోవడం జరిగింది. ఉచిత భోజనం. బ్రో, ఈ భద్రకాళి టెంపుల్లో అయితే 12 గంటల నుంచి 2 గంటల సేపు లేదంటే 1:30 సేపు అయితే ఉచిత భోజనాలు పెడుతున్నారు. ఈరోజే మేమైతే కరెక్ట్గా తింటున్నాం అనుకుంటా. టైం బ్రో, ఇన్ని రోజులు అయితే టైం తప్పేది 3, 4, 2:30 రోజు డైలీ అదే టైం అవుతుంది. ఈ ఒక్కరోజే 12 గంటలకైతే మేమైతే స్టార్టింగ్ మేమే ఫస్ట్ వచ్చినాం అనుకుంటా. ఎవ్వరు రాలే, మేమే ఫస్ట్ వచ్చినాం. మరి ఈ భద్రకాళి టెంపుల్లో మాత్రం అన్నదానం మాత్రం ఇలా చేస్తున్నారు. వంటలు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ. గాయ్స్, మన ప్రయాణం అయితే భద్రకాళి టెంపుల్ నుంచి 1000 స్తంభాల గుడి వైపు అయితే మన ప్రయాణం అయితే మొదలు పెట్టేసాం. ఇది షార్ట్ కట్ రూట్. ఇది కొంచెం షార్ట్ కట్ రూట్ ఉపయోగిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే ఇంతటి అయితే వీడియో ముగిస్తాను. మరి మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే 1000 స్తంభాల గుడి దగ్గర కలుద్దాం. మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగు అబ్బాయి.